హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే వెడ్నెస్డే రోజు మార్నింగ్ వీడియో అనమాట. ఇంకా పిల్లలైతే లేవలేదు. నేనైతే ఫస్ట్ ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుని లోపలికి వచ్చేసిన కిచెన్లోకి. నెక్స్ట్ ఇక్కడ వంట అయితే ఫస్ట్ ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ కర్రీ అయితే పెట్టేసిన. ఇంకా పాలైతే నెక్స్ట్ పెడతాను ఇంక ఇవి అయిపోయిన తర్వాత. సో వంకాయ కర్రీ అయితే వండుతున్నాను అనమాట పిల్లలకి ఈరోజు బాక్స్లోకి. సో పిల్లలైతే ఇంకా లేవలేదు. ఇవి సిమ్లో పెట్టేసి వాళ్ళని అయితే లేపాలి. లేపిన తర్వాత వాళ్ళని డ్రెస్లో వేసుకునే లోపు నేను ఇవంతా పని లోపలంతా ఫినిష్ చేసుకుంటే వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత నేనైతే వెళ్ళి స్నానాలు అయితే చేయించేస్తా. ఇంకా వాళ్ళే రెడీ అయిపోతుంటారు. నేను బాక్స్లో పెట్టేలోపు వాళ్ళు రెడీ అవుతారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే నేను వాళ్ళని రెడీ చేస్తానన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ కర్రీ అయితే పూర్తయిపోయింది. సో నేనైతే బయటికి వెళ్ళి వాళ్ళని చూడాలి ఏం చేస్తున్నారో. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఫైనల్గా వాళ్ళకి స్నానాలు అయితే చేయించేసి నేనైతే ముగ్గు పెడుతున్నాను అనమాట. ఇంక వాళ్ళు అయితే రెడీ అయిపోయినారు ఆల్రెడీ. ఇంక ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసి నెక్స్ట్ వాళ్ళకి కొంచెం తినిపిస్తాను అనమాట. సో ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే ఇవి పెడుతున్నాను. ఒక బనానా అండ్ ఆరెంజ్, బిస్కెట్, క్యారెట్ అయితే పెట్టాను అనమాట. సో బిస్కెట్స్ అయితే తర్వాత తీసేశారు. అందులో పెడితే తడిగా అయిపోతున్నాయి మమ్మీ అని చెప్పి వేరే దాంట్లో పెట్టుకున్నారనమాట. సో వంకాయ కర్రీ అయితే ఇట్లా బాక్స్ అయితే పెట్టేశాను. వాళ్ళకి కొంచెం రైస్ అయితే కలిపి ఇచ్చేసిన, స్పూన్ వేసి తినమని చెప్పి ఒకే దాంట్లో వేస్తాను, పిల్లలు ఇద్దరు తినమని చెప్పి. నెక్స్ట్ ఇంకా పాలు అయితే చల్లారి పెట్టేసిన. ఇంకా అన్నం తినేలోపు కొంచెం తింటారు, ఎక్కువేం తినరు. కొంచెం తినేలోపు కొన్ని పాలైతే పోషిస్తా. ఇంకా కొన్ని పాలైతే తాగుతారు. ఒక్కొక్కసారి అయితే తాగరనమాట. ఒక్కొక్కసారి రైస్ కూడా అన్నం కూడా తినరనమాట. టైము సరిపోదు. ఇంకా కొంచెం లేట్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా అట్లా ఈరోజు కొంచెం టైం ఉందని చెప్పి కొంచెం అయితే రైస్ అయితే తినిపించిన. ప్లస్ మళ్ళీ వంకాయ కర్రీ కాబట్టి వాళ్ళకి ఇష్టం. సో అందుకని తింటున్నారు, లేదంటే అసలు తినరు. ఇంక ఈరోజు వాళ్ళ ఇష్టమైన కర్రీ కాబట్టి సరే అని తినేస్తున్నారు. ఇక్కడైతే నా బాక్సెస్ అయితే అన్నీ సర్దడం అయిపోయింది. కర్చిప్స్ కూడా అన్నీ వేస్తాను, తినేటప్పుడు కూడా వేసుకుంటారు మా పిల్లలు. అవి కూడా పెట్టేసిన అనమాట. సో కొన్ని అయితే అన్నీ పడేసి వస్తారు అన్నీ. ఇంకా మళ్ళీ కొనడం మళ్ళీ పెట్టడమే కానీ ఇంకా వాళ్ళని ఏమనొస్తుంది, ఎంత తిట్టినా మళ్ళీ అదే అలవాటు అనమాట. ఇంకా వాళ్ళకి తెలియదని చెప్పి మనమే ఊరుకోవాలి. సో ఇక్కడ పాలైతే ఇచ్చేసిన, తాగేశారనమాట. సో ఇల్లంతా ఇంకా చిందరవందరనే ఉంటుంది. పిల్లలు వెళ్ళేటప్పుడు మళ్ళీ తర్వాత సర్దుకుంటాను. మళ్ళీ సాయంత్రం అదే రొటీన్ అనమాట. ఇంకా వీళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇదే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో దీనికైతే సెల్ఫ్కి అయితే కర్టన్స్ తెద్దామని అనుకుంటున్నా. సో చూడాలి ఎట్లుంటాయో, మరి వేసాక ఎట్లుంటుందో కూడా తెలియదు, కానీ తెద్దామని అయితే అనుకుంటున్నా ఫైనల్గా. ఇక్కడైతే ట్యాంక్ అయితే వాటర్ నిండిపోయి మోటార్ నిండిపోయింది అనమాట. సో వాటర్ అయితే కారుతున్నాయి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. సరేపా ఈ సైడ్ నుంచి రా. సో పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను ఇక్కడ టీ అయితే పెట్టుకుని తాగుతున్నాను అనమాట. సో పిల్లలకి ఫస్ట్ పాలు పోసిన తర్వాత నేను టీ పెట్టుకుంటాను. మిగతా పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలకు పాలు పోసి మళ్ళీ సేమ్ టీ అయితే పెట్టుకుంటాను. టీ అంటే నేను బాగా తాగుతాను అనమాట. సో కాకపోతే చాక్పత్తాస్ అయితే మారుస్తూ ఉంటాను. మంత్లీ ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను అనమాట. ఒకసారి జెమినీ, ఒకసారి చక్కెర గుళ్ళు, రెడ్ లేబుల్ అని ఇంకా మారుస్తూ ఉంటాను అనమాట. సో బయట కుల్లాగా దొరుకుతాయి కదా, అవి కూడా ట్రై చేస్తాను, బాగుంటాయి. ఇంకా ఇక్కడైతే పనంతా అయిపోయింది, కానీ సర్దాలన్నమాట, నీట్గా సర్దుకోవాలి. బట్టలు కొన్ని బాసళ్ళు అన్నీ తుడిచి పైన బోర్లు ఇచ్చేసేయాలి అనమాట. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.